చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. మిస్టర్ బచ్చన్కి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఒక చిన్న కన్వర్జేషన్ ఉంది సార్ నా దగ్గర. Yeah. మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్కి ముందు ప్రింట్ అండ్ వెబ్ ప్రెస్ మీట్ జరిగింది ప్రొడ్యూసర్ వాళ్ళ ఆఫీస్లో. అప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఓకే సార్ మీరు చేంజెస్ చేశారు అని చెప్పి చెప్తున్నారు, అవును. కానీ ఫస్ట్ హాఫ్ వరకు హీరో క్యారెక్టరైజేషను అంటే మీరు చెప్పారు ఈ రైడ్ ఇదంతా సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్గా వెళ్ళొద్దు అని చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే నేను దానికి ముందు ఒక క్వశ్చన్ అడిగాను. రవితేజ గారిని ఆయన జానర్లో ఎనర్జీగా చూసి చాలా రోజులైంది, ఇది కూడా మళ్ళీ రైడ్ సీరియస్గా ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే, రైడ్స్ కానీ ఆ సినిమాలో ఉండే సీరియస్ టోన్ అంతా సెకండ్ హాఫ్లో వస్తుంది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పి మీరు చెప్పారు. మీరు చెప్పింది కరెక్ట్ కూడా, కానీ సెకండ్ హాఫ్ ప్లేస్ అవ్వలేదు. ఉస్తాద్కు సంబంధించి కూడా మీరు వేరే ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డ్రెస్ వేసుకునేది సెకండ్ హాఫ్లోనే, ఫస్ట్ హాఫ్ అంతా వేరే టోన్లో ఎనర్జీ టోన్లో ఫ్యాన్స్కి ఎలాగో అలా ఉంటుంది. ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నారా సార్? అంటే మిస్టర్ బచ్చన్ రైటింగ్ సైడ్ చాలా సెకండ్ హాఫ్ డిసప్పాయింటెడ్. అండ్ మెయిన్ సెకండ్ హాఫే. నేను సినిమా ఫ్లాప్ అయినా సరే నాకు మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ చాలా ఇష్టం. సెకండ్ హాఫ్లో అనుకున్న స్థాయిలో రైటింగ్ రాలేదు, కుదరలేదు. కొన్నిసార్లు సీన్లు కూర్చోవు. దీంట్లో పోలీస్ క్యారెక్టర్ మళ్ళీ ఏం చూస్తామని చాలామంది అడిగినప్పుడు చెప్పా, బాబు ఓన్లీ ఇంటర్వెల్ బిఫోరే మీకు పోలీస్ క్యారెక్టర్తో కనబడతారు, అప్పటి వరకు వేరే డ్రెస్సింగ్ వేరే స్టైల్ ఉంటుంది అని చెప్పాను. దానికి దీనికి ఎనర్జీకి సంబంధం లేదు బేసిక్గా. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ సినిమా సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు కదా అని చెప్పి ఈ సినిమా అంతా ఎలా వర్క్ చేసాం, ఈసారి అక్కడ సెకండ్ హాఫ్ అలా నేను పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తామంటే దాని ఉద్దేశం విలన్తో పంచ్ డైలాగ్లో ఫైట్లోని కాదు, ఆయన యొక్క చేసే ఇంటెన్స్ ఎమోషన్ సీన్స్ సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు కొన్ని నెలల ముందు వేరే సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకు హరీష్ శంకర్ 2 సీన్లు చూపించాడు, మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందరూ చెప్పేదే అదిరిపోయింది, పగిలిపోయింది, ఇలా అందరూ చెప్పినట్టే నేను చెప్తున్నాను మీరు అనుకోవద్దు, ఆ సీన్స్లో ఉన్న ఇంటెన్స్ ఎమోషన్ అద్భుతంగా తీశారు, చాలా బాగా వచ్చిందని చెప్పి ఫస్ట్ రోజు ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు అప్పటికి సినిమా మీద అంటే ఓపెన్గా చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ మీద కాస్త నెగిటివ్ ఉండింది, ఎందుకంటే ఇది పోలీసుడు రీమేక్ అనుకోని భ్రమలో కొంతమంది ఉండి ఒక రకమైన నెగిటివ్ ఉండింది. మొట్టమొదటిసారి దాన్ని తీసేసిన వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్. మీరు చూసారు ఆ వీడియో? అది చూశాను. తర్వాత చాలామంది ఫ్యాన్స్కి నమ్మకం వచ్చింది, తర్వాత ఇంకా ఎలాగో ప్రమోషన్ వీడియోస్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మారిపోయింది, ఈరోజు భయంకరమైన బజ్ వచ్చేసింది. సో బట్ దేవిశ్రీ ప్రసాద్ మధ్యలో అందుబాటులోకి రాకపోవడం లోటుగా భావిస్తున్నారా? దేనికి అందుబాటులోకి రాకపోవడం? నిన్న సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాద్ కదా, బీజేఎం. అవునండి, మా టైం లేస్ మ్యాచ్ లేదు, నేను హైదరాబాద్లో ఉండి చేయాల్సిన పరిస్థితి. అది లోటుగా భావిస్తున్నారా? నేను హైదరాబాద్లో ఉండి చేయాల్సిన పరిస్థితి. ఓకే, ఎందుకంటే ప్రీపోన్ చేసాం కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారు చెన్నైలో చేస్తారు, తమన్ ఇక్కడ చేస్తారు. ఓకే, తమన్ గారు చేస్తున్నారు. సో వర్క్ ఫుల్గా అవ్వలేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు. అందుకే ఆల్మోస్ట్ ఆయన మైండ్లో బ్యాక్గ్రౌండ్స్ గారు అయిపోయింది. అంటే ఒకసారి స్క్రిప్ట్ రాసిన తర్వాత మన మైండ్లో ఏం చేస్తాం తెలిసినప్పుడు సినిమా ఆఫ్ ద వర్క్ అయిపోయింది అంటారు. అలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా చూసిన తర్వాత తనకి ఎక్కడెక్కడ తన ఆల్రెడీ ఉన్న సాంగ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఏ టౌన్లో వస్తాయి, ఎక్కడ వైలిన్లు వస్తాయి, ఎక్కడ కోరస్లు వస్తాయని చెప్పి తన మైండ్లో అయిపోయింది వర్క్. ఆ తర్వాత ఆయన టైం లైన్ మేము మ్యాచ్ చేయలేకపోయాం కాబట్టి తమన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్, వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కంటే కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. హరీష్ చాలా ప్రెషర్లో ఉన్నాడు, ఈసారి ప్రీపోన్ అయిన సినిమా మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ నాకు కుడి భుజం ఎడమ భుజాలను నిలబడ్డారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. మేము చెన్నై వెళ్ళినప్పుడు అందరం కలిసి సినిమాలకు వెళ్తాం. అవునా? నేను తమన్తో పనిచేసినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వచ్చినప్పుడు తమన్కి ఫోన్ చేసి, బాబు ఇంకా కీబోర్డ్ అన్ని కట్టేయండి పలానా టైం కల్లా సెకండ్ షో ఇక్కడ పెలాజియో అని ఒకటి ఉంటుంది మల్టీప్లెక్స్. చాలాసార్లు తమన్ టీము దేవిశ్రీ ప్రసాద్ టీం కలిసి మేము సినిమాలకు వెళ్ళడం, డిన్నర్కి వెళ్ళడం. చెన్నైకి వెళ్తే అదొక మ్యూజికల్ నైట్స్లా ఉంటుంది మాకు, చాలా. అండ్ తమన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ రాకుండా దేవిశ్రీ ప్రసాద్కి బొమ్మరిల్లికి దానికి కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశాడు. తమన్ రెస్పెక్ట్స్ దేవిశ్రీ ప్రసాద్ లాట్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ కూడా మనకు ఇంటర్వ్యూలో అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి, తమన్ ఓజీ మ్యూజిక్ గురించి చాలా గొప్పగా చెప్పాడు సార్. అండ్ రామ్ గోపాల్ వర్మ గారిది ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అంటాడు, అది సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఎన్నిసార్లు కొట్టినా చావని పావు రాను అని. ఆ మాట హరీష్ శంకర్కి వర్తిస్తుంది. అంటే బహుశా వాళ్ళ తాలూకు ఎక్స్పీరియన్స్, వాళ్ళ తాలూకు దెబ్బలు
ఆహ్, అంత అంటే మరీ ఆహ్, అంటే ఆ ఎనాలజీ కరెక్టే అన్ని సందర్భాల్లో సూట్ అవ్వదు. హ్మ్. బేసిక్‌గా. ఒక పావుని ఎందుకు అన్ని సార్లు కొడతామంటే ఆహ్, హాని చేస్తదని. హ్మ్. నేను నేను ఎంటర్‌టైన్ చేసేవాడిని. నాకు పాలు పోస్తారు. బట్ దెబ్బలు తగిలినాయి గదా మీకు. ఎవరికి తగలేదు సార్? మీకు తగలేదా? ఇంటర్వ్యూ చేసి మీకు తగలేదా? హ్మ్. ఈ స్థాయికొచ్చి మీరు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీకు తగిలినప్పుడు ఇంటర్వ్యూ చేయని వ్యక్తికి నాకు డెఫినిట్‌గా ఇంటూ ఎక్సే ఉంటాయి కదా నాకు కూడా. దెబ్బలు తిననోడు ఎవడు? దెబ్బలు తినకుండా అందుకే కదా మా పాటలో లైన్ రాసాం. మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదు నువ్వు. హ్మ్. బండరాళ్ళను బద్దలు కొట్టిన మొండి మొక్కవు. బండరాళ్ళంటే సర్కమ్‌స్టాన్సెస్ మనుషులో లేకపోతే మనకి పడని వాళ్ళో, మనకి ఇంకో వర్గం అని కాదు అక్కడ మీనింగ్. స మనకున్న సర్కమ్‌స్టాన్సెస్ మనం ఎదుగుతుంటే మనకి అడ్డుపడి ఉండే రాళ్ళను కూడా కొన్ని చూడండి గుట్టల్లో, కొమ్మల్లో ఒక సన్న మొక్క రాళ్ళ మధ్యలో ఉంటది. మనం ఆశ్చర్యపోతుంటాం. అరె! ఎలా వచ్చింది భలే అవును. ఇక్కడికని. అది ఆ విజువల్ నుంచి వచ్చిన లైన్ అది. సో, క్వైట్ కామన్. అంటే నేను మొన్ననే చెప్పాను ఎవరో ఇలా ట్రోల్ చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు, మీరు ట్రోల్ చేస్తూనే ఉండండి. మేము కెమెరా రోల్ చేస్తూనే ఉంటాం అని చెప్పాను. 'రామయ్య వస్తావయ్య' ఫ్లాప్ అయిన తరువాత ఆ నా నా రోజు నా బిఫోర్ దిస్ క్వెషన్ ఫస్ట్ 'షాక్' లిరిక్ గురించి మాట్లాడారు. హ్మ్. ఐ వాస్ వెరీ ఎమోషనల్. ఆ తర్వాత 'రామయ్య' లైన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత 'మిస్టర్ బచ్చన్' స్క్రీన్ ప్లే గురించి మాట్లాడారు. ఈ 3 సినిమాల గురించి మాట్లాడారు ప్రస్తుతానికి. నాకు 'మిరపకాయ' అనే ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఉంది. 'డీజే' అనే ఒక టైంలో ఆ టైంలో 'అల్లు అర్జున్' హైయెస్ట్ ఉంది. అవును సార్. 'గద్దలకొండ గణేష్' అని 'వరుణ్ తేజ్' ఉంది. 'వరుణ్ తేజ్' సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఉంది. 'సుబ్రహ్మణ్యం సేల్' అని మన 'సాయిధరమ్ తేజ్' సినిమా ఉంది. ఈ హిట్ సినిమాలు వదిలేసి ఆడని 'మిస్టర్ బచ్చన్', 'రామయ్య వస్తే' పదే పదే వాటి గురించి మాట్లాడడంలో మీ ఉద్దేశ్యం ఏంటో నేను క్లియర్‌గా తెలుసుకోవచ్చా? నేను మాట్లాడిన ప్రతిసారి వాటిలో పాజిటివే తీసుకున్నాను. దేంట్లో అయినా పాజిటివ్ ఉంటది. బట్ అంటే నేను ఆడని సినిమాలోనే అంత పాజిటివ్ ఉంటే ఆడిన సినిమాలో ఇంకెంత పాజిటివ్ ఉండొచ్చు. అవును. అవును. అహా! మీ ఉద్దేశం అడుగుతున్నా అడగకూడదనలా. 'మిస్టర్ బచ్చన్' గురించి పోస్ట్ మార్టం అని ఒక ఎపిసోడ్ పెట్టండి 'ఐ డ్రీమ్‌లో' 2 గంటలు మాట్లాడతా నేను. 'మిస్టర్ బచ్చన్' గురించి నేను ఒక్క ప్రశ్నే అలాగే సార్ 'రామయ్య అడిగింది. వస్తాయి', అలాగే 'షాక్' గురించి ఎందుకు ఈ సినిమాలు పోయాయి అన్న దాని మీద మనం ఒక పోస్ట్ మార్టం పెడదాం. అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చేసిన తప్పులు ఆళ్ళు చేయకుండా ఉంటారు. ఇక్కడ నా నాకసల క్వెషన్ వాటి గురించి ప్రస్తావించినందుకు కాదు. వాటి గురించే చేకు దీర్ఘమిస్తే ప్రస్తావించడంలో మీ ఉద్దేశ్యం ఏంటి అని అంతే. నా ఉద్దేశం వాటిల్లో గూడా మంచుంది. నాకు నచ్చినయి వాటి గురించి షేర్ చేసుకోవాలని ఫస్ట్ ఒకటి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ 'రామయ్య వస్తావు' గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావించంటే నేను బేసిక్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్. ఓహ్! అవునా? ఓకే. దాంట్లో నాకు తెలుసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఓకే. సో, అందుకని వాటిని ప్రస్తావించాను గానీ, నేను డన్. ఫ్లాపు, ఫెయిల్ గురించి అసల నా దృష్టిలో మీరింక 'తారక్' గారి ఫ్యాన్ చెప్పారు కాబట్టి మీకు ఆల్ రైట్స్ ఏదైనా అడగొచ్చు మీరింక. హ్మ్. నాకసలు షాక్ నా దృష్టిలో షాక్ అసలు ఫ్లాప్ మూవీయే గాదు. హ్మ్. అలాగే 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ హాఫ్ నాకు చాలా ఇష్టం. సో, నేను వాటి గురించి వాటి నేను వాటి ఉద్దేశం అడిగాను అడగకూడదనలా. హ్మ్. యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్‌గానే అడుగుతున్నాను. హ్మ్. ఆహ్, ఆ సినిమాలో మీరు 'దానవీర సూరకర్ణ' డైలాగు ఎన్టీఆర్ గారి చేత చెప్పిస్తారు. అవును. ఆ! బట్ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఆ కేపబిలిటీ ఉంది. ఆయన చెప్పగలడు, మ్యాచ్ చేయగలడు. కానీ ఏ డైరెక్టర్‌కి ఆ ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎందుకు చెప్పించారు? ఇది నాకు ఒక క్వెషను. హ్మ్. దాని మీద ఇంకో క్వెషన్ కూడా ఇప్పుడే అడిగేస్తాను. ఎన్టీఆర్ గారిని ప్రెజెంట్ చేసిన విధానం. అటు నడుచుకుంటా పోతున్నప్పుడు షర్ట్ ఇలా అంటే మీరు బ్యాక్ షాట్ పెట్టినప్పుడు ఆ షర్ట్ గాలికట్టలేస్తది. అవును. అంత స్టైలిష్‌గా, హ్మ్. అంత సూపర్‌గా ఎన్టీఆర్‌ని అప్పటి వరకు ఎవరు చూపించలేదు. అవును. నాకు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే బాగా చూపించినందుకు దానికి అది ప్రశ్న ఎలా అవుతది? కాంప్లిమెంట్ అవుద్ది. మీరు చెప్పిన రెండో సెంటెన్స్ అనేది కాంప్లిమెంట్. హ్మ్. నాకు 'తారక్' గారు నేను 'మిరపకాయ', 'గబ్బర్ సింగ్' కంటే ముందు నుంచి నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసిన హీరోల్లో ఆయన ఒకళ్ళు. హ్మ్. నేను 'అదుర్స్‌కి' వినాయక్ గారి దగ్గర పనిచేశాను. హ్మ్. అప్పటి నుంచి నాకు ఆయన బాగా క్లోజ్. అంతకంటే ముందే ఆయనకి నేను ఎమ్మెల్యే అని కథ చెప్పాను. హ్మ్. ఎందుకంత యంగ్‌గా చూపించాలంటే నేను యంగ్‌గా చూపించలేదు. ఆ సినిమా అయినప్పుడు ఆయన చాలా యంగ్ ఇప్పటికి యంగే. విషయం ఏంటంటే 18 ఏళ్లకే 'సింహాద్రిలు', ఇండస్ట్రీ హిట్‌లు, 'ఆదిలు' విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి, ఒక సీమ బాధ్యతంతా భుజాల మీద యేసుకున్న భారీ పాత్ర లేకుండా ఒక కుటుంబ బాధ్యతంతా యేసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి, ఆయనలో ఉన్న ఒక ఆ యవ్వనం దాన్నేమంటారు? ఆ యూత్ అది ఎవరు ట్యాప్ చేయలేదు అప్పటి వరకు అని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. హ్మ్. అండ్ ఆయన భయంకరమైన ఏమంటారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనం అసలు ఆయనతో ఉంటే నవ్వుతూనే ఉంటాడు. మనకు జోక్ చెప్తే మామూలోళ్ళు మామూలు నవ్వుతే ఆయన ఒక 2 నిమిషాలు నవ్వుతారు. అదే ఇది గదా! ఆయన యాంగిల్. మీరు 'రామయ్య వస్తే' ఆడియో ఫంక్షన్‌లు చూసుంటే ఓన్లీ ఎన్టీఆర్ గారి నవ్వులతో ఒక ఏవీ చేసాం. హ్మ్. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది. మేము ఎప్పుడూ అనుకుంటుంటాం 'తారక్' స్మైల్ చాలా బావుంటుంది. ఎవరు కట్ చేయలేదు 'హరీష్' భలే కట్ చేసావు అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. అవును. సో, అండ్ ఎక్కడో ఒక బీహెచ్ఎల్‌లో ఒక స్టూడెంట్ లైఫ్ బాగా గడపడం మూలంగా
అసలు టైగర్ నేను ఎప్పుడు టైగర్ టైగర్ అని పిలుస్తాను. టైగర్‌ని ఎవరు ఇట్లా చూపించలేదు కదా! అని చెప్పి మీరు చెప్పిన ఆ స్టైలింగ్, ఆ డ్రెస్సింగ్ ఇదంతా నిన్ననే జీవితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఐడియల్ బ్రెయిన్ జీవితో ఇంటర్వ్యూ చేసినప్పుడు జీవి అన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఆల్ ఎన్టీఆర్ నీడ్స్ ఇస్ ఎ రైట్ డైరెక్టర్ అండ్ హరీష్ శంకర్ టచెస్ ద రైట్ కార్డ్ అని చెప్పి కొట్టగా నేను ఫోన్ అలా వేసేసి కొట్టేసాం అనుకున్నాను. సెకండ్ హాఫ్ చూసాక ఎవరు మెసేజ్ లేదు. సో అదే ఒక చిన్న స్క్రిప్ట్‌లో అప్పటికే వేరే సినిమాలు వచ్చి మేము అనుకున్న సెకండ్ హాఫ్ ఆ సినిమాకి మ్యాచ్ అయ్యి దాన్ని షూటింగ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ హాఫ్ మార్చాల్సి వచ్చి అలా జరిగింది. అండ్ దానవీర శుక్రన్ డైలాగ్ ఏంటంటే ఎన్టీఆర్ గారి వాచకం అద్భుతం. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గద ఫైట్ ఆల్రెడీ సినిమాలో ఉంది, రాసుకున్నాము. దానికి ఒక లీడ్ కావాలి. ఓకే. ఊరికే గదతో కొడితే ఏం బాగుంటుంది, ఒక లీడ్ కావాలి అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత వాచకం ఈయన వల్ల అవుతుంది అన్న దాంతో. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ మోనోలాగ్. అంటే ఎన్టీఆర్ గారు కర్ణుడి పట్టాభిషేకం గురించి చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్ మళ్ళీ ఎప్పుడు అలా చెప్పలేడు. నా స్ట్రాంగ్ ఫీలింగ్ అది. ఒక లైబ్రరీలో ఎవరన్నా యాక్టింగ్ క్లాసెస్లో ఒక లెసన్ గాను ఒక పాఠంగా పెట్టాల్సిన సీన్ అది. సూపర్. అది కొండవీటి వెంకటగా అనుకుంటే డైలాగులు రాసింది. అవును సార్. ఆయన ఆ డైలాగులు రాయడము, ఆ సింగిల్ టేక్లో ఆయన చేయడము, ఆ కిరీటాన్ని వర్ణించే డైలాగులు ఉంటుంది, నేను చెప్పే ధైర్యం కూడా చేయను. అంత అద్భుతంగా నా ఫేవరెట్ డైలాగు. ఆయన మనోడితోనే సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఆయనకి పెట్టకపోతే ఎవరికి పెడతాం. ఈ టచ్లే హరీష్ శంకర్.